మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరీ జనార్దన మమ సర్వ అపరాధం క్షమా. లంపలు వేసుకొని నమస్కారం చేసుకోండి. ఓం ప్రజాప్యానందరాయ. జగన్ గారు, ధర్మపత్ని గారు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని తిలకించినందుకు నాకు చాలా సంతోషం. అయితే కాలకతిలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ స్తంభించిపోదు. కాలం అనేది ఇది ఒక చక్రం, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, కిందకి వస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ నక్షత్రమైనటువంటి ఆర్ద్రా నక్షత్రానికి మిథున రాశి వారికి కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతున్నాయండి. దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో ఇంకొద్దిగా మెరుగవుతున్నాయి. వీటికి కొద్దిగా పరిష్కారం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన జాతకం ఎప్పుడైతే ఆర్ద్రా నక్షత్రం యొక్క జాతకం ఎప్పుడైతే వీక్గా ఉందో ఆ సమయంలో రోహిణీ నక్షత్ర జాతకం బలంగా ఉండడం చేత తప్పనిసరిగా వారి యొక్క జాతకం మన మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా కొంత దానికి బలీయమైనటువంటి శక్తినిస్తోంది. మీరు వారికి సజ్జల రామకృష్ణారావు గారికి ఆల్రెడీ చెప్పడం జరిగి ఉందండి. పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో జగన్ గారికి, భారతీదేవి గారికి, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం వచ్చేటువంటి కృత సుకృతాలు అంటే కాలపురుషుడు ఒక 60 సంవత్సరాలు ప్రభావల గాయతు క్షయ వరకు ఉన్నటువంటి 60 సంవత్సరాలను ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం ఒక చొక్కా పూర్తి చేసుకుని ఇంకో చొక్కా కట్టుకున్నట్లుగా చైత్రమాసం దగ్గర నుంచి ఫాల్గుణ మాసం వరకు ఉండేటువంటి 12 మాసాలు పూర్తి చేసుకుని ఈవేళ ఉగాది అనేటువంటి రోజున ఈ పరాభవనామ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ప్రతి వ్యక్తికి కూడా వారి వారి వృత్తిని అనుసరించి వారికి ఒక దైవము అనేది ఏర్పడుతూ ఉంటారు. కుమ్మరికి మట్టి ఏ రకంగా దైవమో మాకు 1, 2, 3, 4 అనేటువంటి అంకెలు ఆ రకమైనటువంటి దైవ స్వరూపంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాలస్వరూపుడికి మాకు అవిచ్ఛిన్నంగా ఈ పంచాంగం నాది 400 సంవత్సరాల నుంచి జరుగుతోందండి. అంచేత అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ముందుగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. తర్వాత లంబోదరాంగ్రిద్వయమంబుజశ్రీ సర్వస్వహార్యన్వహమర్చయామః యదర్చయా బ్రహ్మముఖామరేస నిరంతరాయం సఫలీకృతార్థాః. నిరంతరాయంగా ఆ లంబోదరైనటువంటి గణాధిపతి ఏ రకమైనటువంటి విఘ్నాలు మా కుటుంబానికి కలిగించకుండా ఈ పంచాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ ఈ విధంగా పంచాంగం శ్రవణం యొక్క ఫలితాలని మీ అందరికీ భగవంతుడు కాలస్వరూపుడు ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ అలా పంచాంగ శ్రవణం ఎందుకు వినాలయ్యా అంటే తిజేశ్చ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం. అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల. పంచాంగ శ్రవణాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వినాలి అంటే బ్రహ్మగారి సృష్టి ఏ రోజున ఈ రోజు బ్రహ్మగారి సృష్టికి ఎన్ని రోజులు పూర్తయ్యాయి అనేటువంటి దాని దగ్గర నుంచి ప్రారంభించి చిగురు దాకా ఉన్నటువంటి అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, ఈ సంవత్సరంలో ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటి అనేవి పూర్తయ్యే వరకు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని చెప్పేసి. అయితే దీనికి కొన్ని విధానాలు కూడా చెప్పారు. ఆ విధానాలు ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం. బ్రహ్మ ముహూర్తంలో విశేషంగా లేవాలని అంటే 4:30-5 మధ్యలో లేచి వారి వర్ణానుసారం వారు శుభ్రంగా తలంటు పోసుకుని వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచి
వారు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి సరస్వతీదేవిని, భారతీదేవిని, వినాయకుణ్ణి, గురువుల్ని పూజించుకుని ఎవరైతే ఈ ప్రథమయామంలో ఉగాది పచ్చడిని భక్షించి, అంటే సూర్యోదయం దగ్గర నుంచి 2:30 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ప్రథమయామంలో ఈ ఉగాది పచ్చడిని భక్షించి తర్వాత పంచాంగ శ్రవణం వింటారో వారందరికీ కూడా ఇహలోకంలో వారు గతంలో చేసినటువంటి పాపాలు పోవడమే కాకుండా వచ్చే జన్మలో వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలు ఏర్పరుస్తుంది అని శాస్త్రవచనాలు ఉన్నాయని. భక్షితం పూర్వయామేష్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ వర్షం అంతా కూడా వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ రకంగా భక్షించి, అంటే భుజించి, ఉగాది పచ్చడిని భుజించి ఈ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మగారు ఆయుర్దాయం దగ్గర నుంచి చిగురు వరకు ఉండేటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఎవరైతే వింటారో వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోందండి. అయితే మనం ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సౌరమానము చాంద్రమానము కలిపినటువంటి సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా గ్రహిస్తూ ఉంటాం. ఈ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం చెప్పుకున్నప్పుడు అస్య బ్రహ్మణ సౌరమానేన సృష్ట్యాది గతాబ్దా 150,595,98,85,127 సంవత్సరాలు పూర్తయ్యి 127వ సంవత్సరంలో 128వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం వేళ. అంతేకాకుండా వైవస్వతమనంతరంలో 27 మహాయుగాలు గతించి కలియుగంలో 51-27 పూర్తి చేసుకుని 51-28వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. అయితే ప్రభావలగాయతో ఉన్నటువంటి సంవత్సరాలు 39 సంవత్సరాలు పూర్తయ్యేయండి. 40వ సంవత్సరంలో ఇవాళ అడుగు పెడుతున్నాం. అదేవిధంగా శాలివాహన రకంగా కూడా మనం సంవత్సర గణితాన్ని చేస్తూ ఉంటాం. ఆ రకంగా చేసినప్పుడు 1948 సంవత్సరాలు పూర్తయ్యి 1949వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఇది సూక్ష్మంగా గడిచినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క వైవస్వత మన్వంతరంలో జరుగుతున్నటువంటి రోజుల యొక్క వివరాలను మనం తెలియజేసుకున్నాం.